అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పోరుమామిళ్ల పట్టణంలోని పలువురు మహిళలను ఏసియన్ న్యూస్ పలకరించింది. ప్రస్తుత సమాజంలో చిన్నపిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, వాటికి ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని కోరారు. మహిళలు అంటే కేవలం వంటింటికే పరిమితం కాదు అని, అన్ని రంగాల్లో సమానత్వంగా ముందుకు రావాలన్నారు. ఆడపిల్ల కదా, పెళ్లి చేస్తే పోతుందిలే అనే ఆలోచన లేకుండా ప్రతి ఆడపిల్లను చదివిస్తే ఆ చదివే వారిని బతికిస్తుందన్నారు. ప్రస్తుత సమాజంలో విద్యార్థులకు కూడా చిన్నప్పటి నుంచే స్త్రీలను గౌరవించడంపై ప్రత్యేక అవగాహనలు కల్పించాలని వారు అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. మేము పోర్మామిల్ నుంచి మాట్లాడుతున్నాం. నా పేరు మేఘ్నా. నేను ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ని. ఈ గవర్నమెంట్ నుంచి మేము కొంచెం సేఫ్టీ ఇంకా ప్రొటెక్షన్ కోరుకుంటున్నాం. వీ హ్యావ్ సేఫ్టీ, బట్ వీ నీడ్ మోర్ ఫ్రమ్ ప్రిఫర్ దట్. ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ కొత్త చట్టం అంటే ఇన్వైట్ చేసి సేఫ్టీ గురించి ఆలోచించాలి. ఉమెన్స్కి, వర్కింగ్ స్టూడెంట్స్కి, ఇంకా వర్కింగ్ పీపుల్కి ఎవరికి సేఫ్టీ లేకుండా పోతుంది. నైట్ టైం వెళ్ళాలన్నా కానీ భయం అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్టీ గురించి ఆలోచిస్తే గవర్నమెంట్ని ఇంప్రూవ్ చేసినట్టు ఉంటుంది. అందరికీ నమస్కారం. నా పేరు మాల్విలత. నేను పోర్మామిలలో ఉంటున్నాను. మహిళల గురించి, పిల్లల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. పిల్లలు ఇప్పుడు ఆడపిల్లలు ఎట్లున్నారు అంటే సమాజంలో స్వేచ్ఛ అనేది లేకుండా తయారవుతున్నారు. ముందు తల్లిదండ్రులు వాళ్ళు పిల్లలను కొంచెము జాగ్రత్తగా చూసుకుంటే, ఆడపిల్లలను జాగ్రత్తకరమైన డ్రెస్సులు వేసుకోవడము తల్లిదండ్రుల నుంచి రావాలి. అది పిల్లలకు చెప్పాలి. అది తల్లిదండ్రుల బాధ్యత. చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పిస్తే వాళ్ళు పెద్ద అయినాక మంచిగా బాగా ఉండడం నేర్చుకుంటారు. అందరికీ నమస్కారం. నా పేరు గురులక్ష్మి. నేను తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. మాది పోర్మామిళ్ళ గ్రామం. మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రస్తుతం మహిళా దినోత్సవం అంటే పూర్వకాలంలో యువతి యొక్క ఉన్నతి భారతదేశంలో అత్యధికంగా ఉన్నది. స్త్రీని ఆరాధించడం, గౌరవించడం మన యొక్క సంప్రదాయం అనాది కాలంగా వస్తుంది. ఉదాహరణకు చెప్తే గోమాత, భూమాత, తులసీమాత అంటూ మనం అమ్మని చూస్తూ ఉంటాం. ప్రతి దాంట్లో కూడా అమ్మగా ఆరాధిస్తుంటాం. అలాగే అమ్మ అని పిలవడంలో కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అమ్మ అని పిలుస్తూ ప్రతి స్త్రీలో తల్లిని చూసుకోవాలి అనే భావనని పిల్లలకి తెలియకుండానే నేర్పిస్తున్నాం. అలాంటి సంప్రదాయం ఉన్నటువంటి భారతదేశంలో మధ్యకాలం నుంచి కొన్ని దాడుల సందర్భంగా, అనేక కారణాల సందర్భంగా మన యొక్క సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలన్నీ కూడా అణగారిపోతూ ఉన్నాయి. దాన్ని స్టైలు, స్వేచ్ఛ అంటూ ప్రస్తుత కాలం యువకులు కూడా సంప్రదాయాలను పక్కన పెట్టేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే పిల్లల యొక్క డ్రెస్సింగ్ సెన్స్, అమ్మాయిల మీద అనేక దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయంటున్నాం. కానీ ఆ యొక్క విధాన పద్ధతిని, మన యొక్క సంస్కృతిని గౌరవిస్తూ తల్లిదండ్రులు పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పించగలిగితే ఇలాంటివన్నీ కూడా మనం అత్యంత సులభంగా పక్కన పెట్టేయచ్చు. అబ్బాయిలకు కూడా, అమ్మాయిలకే కాదు, ప్రతిదీ అందరూ అమ్మాయిలకే చెప్తుంటారు. అబ్బాయిలకు కూడా పుట్టినప్పటి నుంచి ఒక ఛత్రపతి శివాజీ గురించి, ఇలా గొప్ప వాళ్ళ గురించి చెబుతూ పిల్లలు ఎలా ఉండాలి, ఇతర స్త్రీలతో ఎలా ప్రవర్తించాలి, ఇతర పక్కన ఉన్న వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి, పెద్దలతో ఎలా ప్రవర్తించాలి అనేది ఉదాహరణగా మన గ్రంథాల సాక్షిగా పిల్లలకి నిరూపణతో సహా కథల రూపంలో చెప్పగలిగితే మన యొక్క సంస్కృతి అది పూర్వస్థాయికి, పూర్వ వైభవ స్థితికి వస్తుంది. స్త్రీ అంటే కేవలం ఇంటికి పరిమితం కాదు, అన్ని రంగాలలో ప్రస్తుతం ముందు అంజలో ఉన్నారు. క్రీడారంగం అయితేనేమి, సైన్స్లోనూ, విజ్ఞాన శాస్త్రంలోనూ, రాజకీయాల్లోనూ అన్నిట్లోనూ ముందున్నారు. అలాగే దాంతోపాటుగా స్వేచ్ఛ అనేది అపరిమితంగా ఉపయోగించుకోకుండా, అది ఇతరులకి హాని కలిగించకుండా, అభివృద్ధిలో ఎటువంటి వెనకంజ వేయకుండా పిల్లలకి ఒక పద్ధతిలో ముందుకు తీసుకెళ్లడం, అందులో ముఖ్యమైన పాత్ర తల్లిదే ఉంటుంది. కాబట్టి యువతరానికి, నేటి తరానికి ఈ మహిళా దినోత్సవ సందర్భంగా నేను కోరుకునేది ఒకటే, మన యొక్క వైభవాన్ని పిల్లలకి తెలియజేసి వాళ్ళని ఒక పద్ధతిగా పెంచడం తల్లి యొక్క ముఖ్యమైన బాధ్యత. కాబట్టి తల్లి ముందు మేల్కొని నేటి తరానికి తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ ఉమెన్స్ డే, హ్యాపీ ఉమెన్స్ డే. కొన్ని మార్పులు చేరుకుని రావాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే చిన్న పిల్లలకు కూడా కొంచెం జాగ్రత్త లేకుండా ఉంది. మామూలుగా జాగ్రత్త, భద్రత ఏది లేదు. స్త్రీ అంటే స్త్రీ శక్తి, స్త్రీ స్వరూపం, అమ్మవారుగా భావిస్తారు కదా. అట్లనే కొంచెం ఈ ప్రభుత్వంలో కొంచెం మార్పులు చేర్పులు తెచ్చి
జాగ్రత్త వహించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము.